ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే సినీ వర్గాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి మళ్ళీ వార్తల్లో నిలిచారు. గతంలో కూటమి ప్రభుత్వం మరియు కీలక నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన కేసుల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత సుదీర్ఘ లీగల్ పోరాటం అనంతరం కోర్టు నుండి కండిషన్ బెయిల్ పొంది ఆయన జైలు నుండి విడుదలయ్యారు. అయితే బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ ఆయనలో అరెస్టు భయం ఇంకా పూర్తిగా తగ్గలేదనే విషయం స్పష్టమవుతుంది. తాను నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న పోసాని తన అరెస్టు వ్యవహారాలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కూడా మహిళల చీరల గురించి మాట్లాడితే తనను మళ్ళీ అరెస్టు చేసే ప్రమాదం ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివాదాలను పక్కన పెట్టి తన కెరీర్లోనే ఇదొక బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రంగా నిలుస్తుందని చెప్తున్న పోసాని వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. అయితే గతంలో కూటమి ప్రభుత్వం మరియు ఇతర నేతలపై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా ఆయనపై పలు కేసులు నమోదై తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకుని కోర్టుల నుండి బెయిల్ దక్కించుకొని ఆయన ఇప్పుడిప్పుడే జైలు నుండి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రానికి సంబంధించిన ఒక ఈవెంట్ లో పోసాని పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ తన చుట్టూ తిరుగుతున్న లీగల్ ఇష్యూస్ పై ఓపెన్ గా స్పందించారు. ముఖ్యంగా సినిమాలో మహిళల ప్రస్తావన మరియు డైలాగ్స్ గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆడవాళ్ళ చీరల గురించి కానీ లేదా మహిళల వ్యక్తిగత విషయాల గురించి కానీ సినిమాలో మాట్లాడితే లేదా తాను ఆ తరహా డైలాగ్స్ చెప్తే చట్టం మళ్ళీ తనను టార్గెట్ చేసే అవకాశం ఉందని, తనను మరలా అరెస్ట్ చేస్తారనే ఆందోళనను వ్యంగ్యంగా వ్యక్తపరిచారు. ఆడవాళ్ళ చీర గురించి, నా గురించి, నా చీర గురించి మళ్ళీ మాట్లాడాలనుకో మళ్ళీ నేను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడే బయటకు వచ్చా మంచి ప్రశ్న ఉంది. తాను ఇప్పుడే చట్టపరమైన సమస్యల నుండి బెయిల్పై బయటకు వచ్చానని గుర్తు చేస్తూ అందుకే ఈ సినిమాలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు హింట్ ఇచ్చారు. వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యల వల్ల వరుసగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడం, జైలుకు వెళ్లాల్సి రావడం వల్లనే పోసాని ఈ విధమైన ఆచితూచి మాట్లాడే ధోరణిని అవలంబిస్తున్నారని సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన వ్యక్తిగత మరియు రాజకీయ ఇబ్బందులను పక్కన పెడితే ఈ ఈవెంట్లో పోసాని కృష్ణమురళి తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని మరియు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో తాను కేవలం నటుడిగానే కాకుండా ఒక రైటర్గా దాదాపు 100 సినిమాలకు పైగా కథా, స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు అందించానని గర్వంగా చెప్పుకొచ్చారు. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 7-8 సినిమాలు చేశా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రావాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఒక్క వల్గర్ కానీ ఆక్వర్డ్ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచిస్తూ మరీ డైలాగ్స్ రాశారు సినిమాలో. ఇది నాకు బాగా నచ్చిన సినిమా, చిన్న సినిమా. అంతేకాకుండా ఒక దర్శకుడిగా 8 సినిమాలను కూడా తెరకెక్కించిన అనుభవం తనకు ఉందన్నారు. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా కోసం తాను పడిన కష్టం మరియు వర్క్ చాలా ప్రత్యేకమైనదని వివరించారు. ఈ సినిమాకు అత్యంత అద్భుతమైన మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే రాయాలని ఒక సవాల్గా తీసుకొని వర్క్ చేసినట్లు పోసాని స్పష్టం చేశారు. సాధారణంగా తన సినిమాల్లో ఉండే రొటీన్ మాస్ ఎలిమెంట్స్ కంటే భిన్నంగా ఈ కథను చాలా పగడ్బందీగా డిజైన్ చేశామన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ప్రతి సీన్లోనూ ఉత్కంఠ రేకెత్తించేలా స్క్రీన్ ప్లే రాశానని, తన కెరీర్లోనే ఇదొక అత్యుత్తమమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఇన్నేళ్ల తన సినిమా కెరీర్లో రాసిన 100 చిత్రాలలో ఈ సినిమా స్క్రీన్ ప్లే వర్క్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి మార్క్ డైలాగ్స్ అంటే సాధారణంగా కాస్త ఘాటుగా, ముక్కుసూటిగా ఉంటాయనే పేరుంది. కానీ కొన్ని సందర్భాల్లో అవి తీవ్రమైన వివాదాలకు, చివరకు ఆయన అరెస్టుకు కూడా దారితీశాయి. కానీ ప్రస్తుత రాజకీయ మరియు లీగల్ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన రచనా శైలిలో స్పష్టమైన మార్పులు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎక్కడా ఎలాంటి వల్గారిటీ లేదా అసభ్యత లేకుండా చాలా ఆలోచించి సంభాషణలు రాశానని పోసాని స్వయంగా ప్రకటించడం గమనార్హం. సమాజానికి తప్పుడు సందేశం వెళ్లకుండా, అలాగే చట్టపరమైన వివాదాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కూటమి నేతలపై పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగా అనేక లీగల్ నోటీసులు, అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యి ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినీ ఈవెంట్లో కూడా తన అరెస్టు భయాన్ని మరియు బెయిల్ విషయాన్ని ప్రస్తావించడం ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ అండ్ లీగల్ హీట్ కు అద్దం పడుతుంది. ఏది ఏమైనా ఒక సీనియర్ టెక్నీషియన్ గా తన చుట్టూ ఉన్న పరిణామాలను గుర్తిస్తూ వల్గారిటీ లేని ఒక క్లీన్ చీట్ మూవీని అందించడానికి పోసాని చేసిన ఈ ప్రయత్నం ఇటు సినీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. సీనియర్ రచయిత పోసాని కృష్ణమురళి తాను అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన వ్యవహారాన్ని మరియు తన 100 సినిమాల అనుభవంతో ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రానికి రాసిన బెస్ట్ స్క్రీన్ ప్లే విశేషాలను పంచుకోవడం అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వివాదాల నుండి బయటపడి ఆయన చేసిన ఈ సరికొత్త సినీ ప్రయత్నం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. మరి సినీ ఈవెంట్లో తన అరెస్ట్ భయంపై పోసాని కృష్ణమురళి చేసిన ఈ వ్యాఖ్యలపై మరియు వల్గారిటీ లేని డైలాగ్స్ రాశానన్న ఆయన స్టేట్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.